హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 320 పాయింట్స్ పెరిగి 81,633 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 81 పాయింట్స్ పెరిగి 24,833 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 129 పాయింట్స్ పెరిగి 55,546 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండైసెస్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి అండ్ విక్స్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఏందో చూద్దాం. మీరు యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఈ రోజు మార్నింగ్ సెషన్లో డవ్ ఫీచర్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. ఎందుకు పాజిటివ్గా ఉన్నాయి యూఎస్ మార్కెట్ ఎస్టర్డే అంటే ఎన్విడియా కార్పొరేషన్ వాళ్ళు రిజల్ట్స్ అనేది బాగా పుష్ చేశారు. $44 బిలియన్ గా ప్రాఫిట్ వచ్చిందని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు. చైనాపై ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ వేశారు ట్రంప్ గారు. అవి ఉన్నా కూడా బిజినెస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయింది, కానీ బిజినెస్ గ్రోత్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. ప్రాఫిట్స్ అనేది బాగా జనరేట్ అయ్యాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ యుఎస్ లో ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో ట్రంప్ గారు వేసే టారిఫ్స్ ని బ్లాక్ చేయాలని చెప్తున్నారు. మీకు 10 days మేము టైం ఇస్తున్నాం, ఆలోపు మీరు ఏదైతే టారిఫ్ డెసిషన్ ఉందో దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు. కానీ ట్రంప్ గారు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే హీ ఈస్ మిషన్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్టర్ యుఎస్ కోర్ట్ బ్లాక్ హిస్ టారిఫ్స్ అని చెప్తున్నారు. అంటే అతను గాడ్ నుంచి ఒక మిషన్ లో వర్క్ చేస్తున్నాడు. ఏ ఫెడరల్ కోర్ట్ డెసిషన్ కానీ ఏ డెసిషన్ కూడా అతన్ని టారిఫ్స్లు వేసే విషయంలో మాత్రం ఆపలేరు అని చెప్తున్నారు. అలాగే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ డెసిషన్ అనేది టెంపరీ మాత్రమే, కోర్టు ఆర్డర్ అనేది వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైనల్గా ఆ కేసుని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఈ కోర్టు డెసిషన్ రావడం వల్ల కూడా మన ఇండియన్ మార్కెట్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. అలాగే గోల్డ్ రేట్ అనేది కూడా తగ్గింది, డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ అయింది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగింది. రోజు రష్యా ఉక్రెయిన్ మధ్యలో వార్ కంటిన్యూ అవుతా ఉంది. రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు 50,000 మెంబర్స్ ఆఫ్ ద ఆర్మీ పీపుల్ని గ్యాదర్ చేశారని ఉక్రెయిన్లోకి వార్కి ఎంటర్ అవ్వడానికి. ఈ డెసిషన్ గాను ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే మీకు మేము 2 weeks టైం ఇస్తున్నాం, ఈ 2 weeks లోపు పీస్ ఏదైతే ఉందో ఇరు కంట్రీ మధ్యలో డిస్కషన్ చేసుకొని పీస్ డిస్కషన్కి రావాలి అని చెప్తున్నారు. మరి చూడాలి ఎంతవరకు ఈయన చెప్తున్నటువంటి 2 weeks లో వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది. నెక్స్ట్ ఇజ్రాయెల్ అలాగే గాజా మధ్యలో కూడా వార్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయినటువంటి నేతన్యాహు గారు చెప్తున్నది ఏంటంటే గాజాలో మొహమ్మద్ సిన్వర్ అనే హైయర్ అఫీషియల్ అనేది డెడ్ అయ్యాడని చెప్తున్నారు. గాజాలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఈ వార్లో చనిపోయారని చెప్తున్నారు వీళ్ళు. ఇండియా ఈ రోజు మాక్ డ్రిల్స్ ను కండక్ట్ చేస్తూ ఉంది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్ లో ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ ను కండక్ట్ చేస్తూ ఉన్నారు. పీపుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ముందే ప్రిపేర్ చేస్తారు ఈ మాక్ డ్రిల్స్ ద్వారా. అండ్ ఈ రోజు ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ అనేవి కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ డీల్ June 25th వరకు ఫైనలైజ్ అవుతా ఉందని తెలుస్తా ఉంది. అండ్ ఇండియా యుఎస్ మాత్రమే కాదు, న్యూజిలాండ్ అలాగే గల్ఫ్ నేషన్స్ తోటి ట్రేడ్ డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గాను అలాగే బయలేటరల్ అగ్రిమెంట్స్ గాను కంటిన్యూ చేస్తూ ఉంది. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు. ఈ రిపోర్ట్లో ఏంటంటే 2026 గాను సిపిఐ డేటా 4% గా ఉండొచ్చు అని చెప్తున్నారు. రిస్క్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. 2025-26 జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 6.5% గా ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఎకనామీకి కూడా స్ట్రాంగ్ గా గ్రోత్ అవుతుంది అని చెప్తున్నారు 2025-26 లో. అండ్ ఆర్బీఐ కూడా రేట్ కట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. ఎర్లీగా మాన్సూన్ రావడం వల్ల కంట్రీలో అగ్రికల్చర్ సెక్టర్లో బాగా గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సర్వీస్ సెక్టర్ వల్ల మన ఇండియాకి ఎప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఎకనామీలో గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అండ్ మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఈ ఇయర్ బాగా గ్రోత్ ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఆర్బీఐలో వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో 27% సర్ప్లస్ అమౌంట్గా ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2.69 lakh crore అమౌంట్ సర్ప్లస్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే 2.10 lakh crore గానే ఉంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ కూడా 8.2% అనేది అప్పైంది. ఆర్బీఐ దగ్గర ఉన్న గోల్డ్ చూస్తే ఏంటంటే 57%గా అప్పైంది కంపేర్ టు లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ యూపీఐ పేమెంట్స్ అనేది కూడా బాగా పెరిగింది, 34.8%గా పెరిగిందని చెప్తుంది ఆర్బీఐ. యూపీఐ పేమెంట్స్ లోను అలాగే ఫ్రాడ్ కేసులు కూడా బాగా పెరిగాయని చెప్తుంది 33%గా. ఆర్బీఐ ఫైనల్గా యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం వల్ల దీంట్లో ఏంటంటే కంట్రీ ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 26 వరకు ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. ఆల్ ఓవర్గా చూసుకుంటే
ఇండియా అనేది పాజిటివ్ గ్రోత్గానే ఉంది, పాజిటివ్ మూమెంట్గానే కనిపిస్తూ ఉంది ఇండియా గ్రోత్ డెవలప్మెంట్ అవ్వడానికి. నెక్స్ట్ ఆర్బీఐకి ఒక అప్డేట్ ఉంది. ఆర్బీఐ ఏంటంటే ఎఫ్ఎక్స్ రిటైల్ ప్లాట్ఫామ్ని భారత్ కనెక్ట్కి లింక్ చేయాలనుకుంటుంది. ఈ భారత్ కనెక్ట్ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఆర్బీఐ అండర్లో నడుస్తుంది. ఎఫ్ఎక్స్ రిటైల్ ప్లాట్ఫామ్ అంటే ఫారెన్ కరెన్సీస్ని ట్రేడింగ్ చేసే ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్కి భారత్ కనెక్ట్ లింక్ చేసిన తర్వాత రిటైల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో పీపుల్ వాళ్ళు కూడా కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఫారెన్లో ఉన్న కరెన్సీస్తో వీళ్ళు బై చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కరెన్సీని. అలాగే బిజినెస్ టు బిజినెస్ కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఈ భారత్ కనెక్ట్ చేసిన తర్వాత ఆర్బీఐ ఏంటంటే డిజిటల్ యాక్సెస్ని ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటా ఉంది. ఇది ఇండియాకు ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. డిజిటల్ యాక్సెస్ కనుక ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్స్పాండ్ అయితే కనుక యూపీఐ పేమెంట్లో ఆన్లైన్ పేమెంట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది సెగ్మెంట్లో. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక అప్డేట్ వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఫార్మర్ సీఈఓ అయినటువంటి సుమిత్ కాటాపాలియా గారిని అలాగే వాళ్ళతో పాటు అదర్ 4 హైయర్ అఫీషియల్స్ని సెబీ బ్యాన్ చేసింది సెక్యూరిటీ మార్కెట్లో. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈరోజు కొంచెం రికవరీ అయింది. వీళ్ళు ఎందుకు బ్యాన్ చేసింది సెబీ అంటే వీళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇన్సైడ్ ట్రేడింగ్ రూల్స్ను వైలేట్ చేసి దానికి విరుద్ధంగా మనీ సంపాదించారని తెలుస్తోంది. దీనికి గాను సుమిత్ కాటాపాలియా గారు ఉన్నారు, అలాగే అరుణ్ ఖురానా, సుశాంత్ సౌరవ్ గారు, రోహన్ చౌతన్న, అలాగే అనిల్ మార్కోరా గారు ఉన్నారు. వీళ్ళని సెబీ బ్యాన్ చేసింది సెక్యూరిటీ మార్కెట్ నుంచి. సెబీలో చైర్మన్ అయినటువంటి తుహిత్ కాంత్ పాండే గారు చెప్తున్నది ఏంటంటే ఏదైనా సరే హైయర్ అఫీషియల్స్ రూల్స్ను వైలేట్ చేస్తే వాళ్ళని మేము సెక్యూరిటీ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. అలాగే వాళ్ళపైన అదర్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇది బ్యాంకింగ్ సెక్టర్లో ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఈరోజు. ఈ బ్యాంకు ఇప్పటి నుంచి మేబీ మార్కెట్లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఇండస్ ఇండ్ బ్యాంక్కి సీఈఓ కానీ ఎవరైతే ఇంకా అపాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాస్ట్రాల్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. క్యాస్ట్రాల్ అంటే ఇది ఒక లూబ్రికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ కంపెనీలు తయారు చేసే ఆయిల్స్ ఏంటంటే కార్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, మోటార్ బైక్స్, కమర్షియల్ వెహికల్స్, అలాగే డేటా సెంటర్లో ఎనర్జీ కానీ, మెరైన్లో కానీ అన్ని సిచ్యువేషన్లో వాడతారు. ఈ కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని. ఈ కంపెనీలో క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో వీళ్ళు బీపీ లూబ్రికెంట్ అనే బిజినెస్ సెల్ చేయాలనుకుంటా ఉన్నారు. దీనికి గాను సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఆరాంకో కంపెనీ, ఇండియాలో రిలయన్స్ కంపెనీ, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళు, అలాగే లోన్ స్టార్ ఫండ్స్ వాళ్ళు కూడా రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల ఈరోజు క్యాస్ట్రాల్ షేర్ అనేది 7% పెరిగింది. ఈ కంపెనీలో తయారు చేసే ఆయిల్స్ ఏంటంటే మోటార్ సైకిల్ ఆయిల్, అలాగే ఫ్లూయిడ్స్ తయారు చేస్తుంది. మోటార్ సైకిల్ ఇంజిన్ ఆయిల్స్ని, గ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్స్ వంటివి, చైన్ లూబ్రికెంట్స్, అలాగే ఫోర్క్ ఆయిల్స్ని తయారు చేస్తుంది. గ్రీజ్ ఆయిల్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ ప్రజెంట్ టోటల్ మార్కెట్ వాల్యూ వచ్చేసి $2.4 బిలియన్ ఉంటే వీళ్ళు దీన్ని $8 బిలియన్ నుంచి $10 బిలియన్ వీళ్ళు సెల్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ బిజినెస్ని. ఈ కంపెనీకి గాను బయర్స్ రేస్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానివల్ల ఈరోజు షేర్ అనేది 7% పెరిగింది. ఈ కంపెనీ కనుక బిగ్ ప్లేయర్స్ ఎవరైతే అక్వైర్ చేస్తారో ఈ కంపెనీ బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ టెక్స్మాక్ రైల్కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ రైల్వే బోర్డు నుంచి ఒక కాంట్రాక్ట్ విన్ అయింది. 144 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది. ఈ రైల్వే బోర్డు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద వర్క్ చేస్తుంది. ఈ డీల్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ 8 rakes ఆఫ్ ఫ్లాట్ మల్టీపర్పస్ వ్యాగన్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అలాగే డెలివరీ చేస్తారు. ఈ డీల్ని 6 monthsలో కంప్లీట్ చేస్తారని. ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 17.5% గ్రోత్ అయింది. 1346కి రీచ్ అయింది ఈ కంపెనీ. ప్రాఫిట్స్ వచ్చేసి రెవెన్యూ కానీ ఎబిటా కూడా 14.7%గా గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 97.6 crore రీచ్ అయింది. ఈ కంపెనీ ఫిబ్రవరిలో కూడా ఒక కంపెనీతో సైన్ చేసింది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద. పాలిష్ టెక్నాలజీ ఫర్మ్ నివర్మా వాళ్ళతో సైన్ చేసింది. ఈ డీల్లో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ జనరేషన్ మాగ్రైల్ టెక్నాలజీ, అలాగే లీనియర్ ప్రొపల్షన్ సిస్టమ్ని డెవలప్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్ రైల్వే ఇన్నోవేషన్ కోసమని. ఈ కంపెనీ ఈరోజు షేర్ వాల్యూ లో నుంచి కూడా అప్పర్ సర్క్యూట్ పోయింది. ఈరోజు 2% పెరిగింది షేర్ కూడా ఈరోజు. ఇది ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ డీల్. నెక్స్ట్ వారి ఎనర్జీస్కి ఒక అప్డేట్ ఉంది. వారి ఎనర్జీస్ అంటే ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ కంపెనీలో సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వారి సోలార్ అమెరికా కంపెనీకి ఆర్డర్ వచ్చింది. 586 megawatts ఆఫ్ సోలార్ మాడ్యూల్ సప్లై చేయడానికి గాను. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి $176 million అని తెలుస్తూ ఉంది.
ఈ ప్రాజెక్ట్ వీళ్ళు 2027 ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా సప్లై చేస్తారు సోలార్ మాడ్యూల్స్ని. ఈ కంపెనీకి ఆర్డర్ యూఎస్ నుంచే వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ కూడా ఈ కంపెనీ బోర్డ్ అప్రూవ్ చేసింది. కామత్ ట్రాన్స్ఫార్మర్స్ అనే కంపెనీని బై చేశారు వీళ్ళు. కామత్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 293 క్రోర్గా చెప్తున్నారు. వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఈ కంపెనీ బై చేశారు. అలాగే ఈ కామత్ బిజినెస్లో వీళ్ళు 100% ఆఫ్ ద క్యాష్ బేసిస్ మీదనే వీళ్ళు బై చేశారు కంపెనీ. లాస్ట్ వీక్లో ఒక అప్డేట్ వచ్చింది వారి ఎనర్జీస్కి. యుఎస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సబ్సిడీస్ కానీ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ క్యాన్సిల్ చేస్తుందని చెప్తున్నారు. దానివల్ల షేర్ అనేది లాస్ట్ వీక్లో బాగా డౌన్ అయిపోయింది. ఈ ఆర్డర్ అవ్వడం వల్ల షేర్ వాల్యూ అనేది ఈరోజు 7% పెరిగింది రోజు. ఇది ఒక కంపెనీకి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెటల్ స్టాక్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. జెఫ్రీస్ వాళ్ళు టాటా స్టీల్ని అలాగే జిందాల్ స్టీల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోకి. అండ్ హిండాల్కోని అయితే డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ బేసిస్ మీద స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే గ్రోత్ పర్స్పెక్టివ్ అలాగే ప్రాఫిటబిలిటీ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నారు. స్టీల్ ఇంపోర్ట్స్ పైన ఇండియన్ గవర్నమెంట్ 12% టారిఫ్ చేసింది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న స్టీల్ పైన. దానివల్ల లోకల్గా ఉన్నటువంటి కంపెనీస్ ఏంటంటే టాటా కానీ జిందాల్ కానీ ఇవి స్ట్రాంగ్గా గ్రోత్ అవుతాయి ఇండియాలో. అలాగే కంపెనీ కూడా ప్రాఫిట్స్ అనేది బాగా జనరేట్ అవుతాయి. ఇండియా స్టీల్ కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ FY 25-27లో 8 to 10% CAGRలో గ్రోత్ అవుతాయని వీళ్ళు నమ్ముతున్నారు. అండ్ వీళ్ళు మెయిన్గా కన్సిడరేషన్ తీసుకునేది ఏంటంటే పీవీ రేషియో కూడా కన్సిడర్ చేసి వీళ్ళు ఈ స్టాక్ని పిక్ చేసుకుంటారు వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి. అండ్ ఈ స్టాక్స్కి రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వాల్యూతో 10% అబవ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు DLF అలాగే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలోకి. గోద్రేజ్ ప్రాపర్టీస్ మాత్రం డౌన్ చేస్తున్నారు. లిస్ట్ అయిన 5 కంపెనీస్లో ఒక 5 కంపెనీస్ వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. DLF, ప్రెస్టేజ్ కానీ గోద్రేజ్ కానీ అలాగే ఒబ్రాయ్ రియల్టీ, మ్యాక్రోటెక్ డెవలపర్స్లో ప్రీ సేల్స్లో 15% గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. FY 26లో ప్రెస్టేజ్లో మాత్రం 40% గ్రోత్ ఉండొచ్చు ప్రీ సేల్స్లో అని చెప్తున్నారు. ఈ 12 monthsలో సెన్సెక్స్ 9% పెరిగింది. కానీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ మాత్రం 8% డౌన్ అయింది. ఇది కరెక్షన్ తీసుకోవడం వల్ల వీళ్ళు దీంట్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. వీళ్ళు DLF కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే బ్రాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఎక్స్టెన్సివ్ ల్యాండ్ బ్యాంక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ నెట్ క్యాష్ పొజిషన్ కూడా బాగుంది ఈ కంపెనీలో అని చెప్తున్నారు వీళ్ళు. ఈ పారామీటర్స్ ఏదైతే ఉందో దానివల్ల కంపెనీలో మార్జిన్ ప్రొటెక్షన్ అలాగే మోడల్ సస్టైనబిలిటీ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. CAGR కూడా 13% గ్రోత్ అవుతుంది FY 24 నుంచి 28 DLF కంపెనీ చెప్తున్నారు వీళ్ళు. ప్రెస్టేజ్ ఎస్టేట్స్కి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే FY 26లో 40% ఆఫ్ ద సేల్స్ అనేది ప్రీ సేల్స్ ద్వారా వస్తుంది వీళ్ళకి అని చెప్తున్నారు. ఈ కంపెనీలో నెట్ అసెట్ వాల్యూ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. అండ్ కంపెనీ షేర్ వాల్యూ కూడా 1370 నుంచి 1700కి పెంచారు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ది. అలాగే DLF షేర్ కూడా ఓవర్ వాల్యూ అయింది కాబట్టి షేర్ అనేది 910 నుంచి 900కి తగ్గించారు. ఇది ఈ కంపెనీస్కి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. హలో ఎవ్రీవన్, మార్కెట్లో ఉన్న న్యూస్ని సింప్లిఫై చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.